హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్. ఏంటి మనోడు కళ్ళు క్లోజ్ చేసుకుని కూర్చున్నాడు అనుకుంటున్నారా? సో మనమైతే ఒక స్టంట్ అయితే చేసాం అనమాట. సో దానివల్ల మన ఐస్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయినాయి. ఐస్లో నర్వ్స్ కొద్దిగా డ్యామేజ్ అయినాయి. సో వెల్డింగ్ చేసేటప్పుడు కళ్ళజోడు అయితే మాత్రం పక్కా పెట్టుకోండి. కళ్ళజోడు తీసేసేసి సలార్లో ప్రభాస్ లాగా డైరెక్ట్గా చూసి చేద్దాం అనుకుంటే మనం ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం. సో నేనైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. నా కళ్ళు పోవడం వల్ల కళ్ళు అయితే పోలేదు, బాగానే ఉంది, కానీ రెడ్గా ఉంది. అమ్మ చూసుకుంటే నాకే భయం వేస్తుంది. సో అందుకని చెప్పేసి మీరు చాలా ధైర్యంగా ఉండాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ధైర్యంగా ఉండి ప్యానిక్ అయితే అవ్వద్దు. ఒకవేళ మీకు కళ్ళు కనుక డ్యామేజ్ అయితే ప్యానిక్ అయితే అవ్వద్దు. సో ప్యానిక్ అవ్వడం వల్ల మీరు ఇంకా ఎక్కువ భయపడి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే అవుతుంది. ఎందుకంటే నన్ను తీసుకొచ్చింది వీళ్ళే, తీసుకొచ్చింది అయితే వీళ్ళే కరీము, సైదా, వినోద్ వీళ్ళు తీసుకొచ్చారన్నమాట ఇక్కడికి. సో ఇదైతే మంచిగా సక్సెస్ అవ్వాలని, సో కళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే హాస్పిటల్ నుంచి అయితే తిరిగి వచ్చాను అనమాట. సో హాస్పిటల్ నుంచి నాకైతే మాత్రము 3 మెడిసిన్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఆయింట్మెంట్, లూబ్రికేషన్ ఆయింట్మెంట్, ఇంకోటి వచ్చేసి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, అండ్ ఇంకోటి వచ్చేసి యాంటీబయాటిక్ ఇచ్చారు. సో ఈ 3 అయితే నాకు ఇచ్చారనమాట. బట్ నేనైతే ఎవరికైనా సరే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ నాన్ ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు ఒకవేళ కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు అయితే మాత్రము హ్యాండ్స్కి గ్లౌజ్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోండి. వెల్డింగ్ చేసేవాళ్ళు కళ్ళకి గ్లాసెస్ పెట్టుకోండి, చేతికి గ్లౌజులు వేసుకోండి. ఎందుకంటే మన బాడీ అనేది, మన ఐస్, మన బాడీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఏ పనైనా చేయండి, బట్ ఫస్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ అయితే మాత్రం మీరు పక్కా తీసుకోవాలి. సో నేనైతే డార్క్లో చేయడం వల్ల నాకు సరిగ్గా కనిపించలేదని చెప్పి నేను కళ్ళకున్న గ్లాసెస్ తీసేయడం వల్ల నాకు ఇప్పుడు ఐస్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది. అవి వచ్చేసి చిన్న నర్వ్ డ్యామేజ్, బట్ అది ప్రాబ్లం లేదు. నాకు ఒక 2 డేస్లో నాకైతే సెట్ అయిపోయింది. సెట్ అయిపోయాక మళ్ళీ నేను మీకు కనిపిస్తాను. సో హాస్పిటల్ వెళ్ళాక నాకు ఇచ్చిన డ్రగ్స్ అయితే ఇవి మెడిసిన్స్. సో మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రొటెక్షన్ వాడతారని నమ్ముతూ ఇక నుంచి అయినా సరే, ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కాగా మీరు ప్రొటెక్షన్ యూజ్ చేసేయండి. సో నేనైతే మాత్రము ప్రతి ఒక్కళ్ళు ప్రొటెక్షన్ యూజ్ చేయాలని కోరుకుంటాను. దేనిలో అయినా సరే ప్రొటెక్షన్ యూజ్ చేయాలి. సో లెట్స్ సీ అండ్ ప్రే ఫర్ మై రికవరీ.